హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మనం వచ్చేసి ఇప్పుడు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ చూస్తున్నాం, న్యూట్రిషన్ అనేది. ఇది ఇంగ్లీష్ మీడియం డిఎస్సి మరియు మోడల్ స్కూల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అన్నమాట. మన ఛానల్లో తెలుగు మీడియం క్లాసెస్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని చూడండి, ఓకేనా. ఇది ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మనం పార్ట్ 1 కింద ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఫోటోసింథసిస్ మరియు రిమైనింగ్ ఫ్యాక్టర్స్కి రిలేషన్ ఏంటి అనేది ఒక వీడియో చేసి పెట్టాను. పార్ట్ 1 లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు, ఓకేనా. మనకి ఇప్పటి వరకు ఏమైంది అంటే వాటర్ మరియు ఫోటోసింథసిస్ మధ్య ఉన్న రిలేషను, ఎయిర్ ఫోటోసింథసిస్కి ఉన్న రిలేషను, కార్బన్ డైఆక్సైడ్కి ఫోటోసింథసిస్కి ఉన్న రిలేషన్, ఇవన్నీ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైట్ అండ్ ఫోటోసింథసిస్ మధ్య రిలేషన్ అయితే చూద్దాం. ఇన్ ప్రిస్లీస్ టైమ్ scientists didn't understand about energy, but later on much was discovered about it. ఓకేనా. ప్రిస్లీ కాలంలో అంటే ప్రిస్లీ ప్రయోగాలు చేసే కాలంలో శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా తెలియదు అన్నమాట. దే డిడెంట్ అండర్స్టాండ్ అబౌట్ ఎనర్జీ, ఓకేనా, ఉండేది కాదు. కానీ బట్ లేటర్ ఆన్ మచ్ వాజ్ డిస్కవర్డ్ అబౌట్ ఇట్. తరువాత కాలంలో ప్రయోగాలు చేస్తూ శక్తి పైన కొన్ని పరిశోధనలు జరిగాయి. దాని గురించి కొంచెం కనుగొనడం అనేది జరిగిందంట, ఓకేనా. ఇఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఆక్సిజన్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్, దెన్ వాట్ అబౌట్ ద రివర్స్, ఓకేనా. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆక్సిజన్ యొక్క అణువు ఏదైతే ఉందో ఆక్సిజన్ పరమాణు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువుతో సంయోగం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది అని వీరు అనుకున్నారు, ఓకేనా. ఇఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కంబైనింగ్ ఆక్సిజన్ విత్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అయినప్పుడు హైడ్రోజన్ అనే పరమాణువు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ పరమాణు కార్బన్ డైఆక్సైడ్ లేదా O2 అనేది కార్బన్ డైఆక్సైడ్తో కానీ లేదా వాటర్తో కానీ సంయోగం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు CO2 లేదా H2O ఏర్పడినప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది, కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని వీరు అభిప్రాయపడ్డారు, ఓకేనా. ఇదే రియాక్షన్ రివర్స్లో జరిగితే ఏమవుతుంది అని మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. వాట్ అబౌట్ ఫార్మింగ్ ఆక్సిజన్ అగైన్ అండ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఎయిర్, ఓకేనా. మనకి ఏదైతే ఆక్సిజన్ ఫామ్ అయిందో అది ఆక్సిజన్ తిరిగి గాల్లో కలిస్తే ఏమవుతుంది. ఈవెన్చువల్లీ సైంటిస్ట్ లెర్న్ ద ఎనర్జీ సిచ్యువేషన్ వుడ్ ఆల్సో రివర్స్, ఓకేనా. ఇది మళ్ళీ శాస్త్రవేత్తలు కూడా ఇది రివర్స్లో జరిగితే ఏమవుతుంది అని ఒక థింకింగ్ అయితే చేశారన్నమాట, ఓకేనా. ఆక్సిజన్ ఫార్మేషన్ వుడ్ యూజ్ అప్ ఎనర్జీ, ఆక్సిజన్ ఫార్మేషన్ వుడ్ యూజ్ అప్ ఎనర్జీ. దట్ మీన్స్ if form oxygen they have get energy to make possible. Where did the energy come from? శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఓకేనా. ఆక్సిజన్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ గ్రహించగలగాలి, ఓకేనా. అసలు మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే ఏ డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజన్హౌస్ ఫౌండ్ ద ఆన్సర్. జాన్ ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త గారు దీనికి ఒక సొల్యూషన్ని కనిపెట్టారు. అదేంటో చూద్దాం, ఓకేనా. హీ స్టడీడ్ ద వే ఇన్ విచ్ ప్లాంట్స్ ఫ్రమ్ ఆక్సిజన్, ఓకేనా. మొక్కలు ఆక్సిజన్ ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి ఈయన ఒక నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఇన్ 1779 హీ నోటీస్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, ఓకేనా. 1779లో ఈయన ఒక సొల్యూషన్ ఒకటి కనుగొన్నారు. అదేంటి అంటే కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి, కాంతి లేకపోతే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరచలేము అని జాన్ ఇంజన్హౌస్ గారు 1799లో కనుగొనడం జరిగింది, ఓకేనా. హీ నోటీస్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఓన్లీ, ఓకేనా. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ with the aquatic plant Hydrilla, he observed that in bright sunlight, small bubbles formed around the green parts, while in the dark they did not form. He also found that gas present in the bubbles was oxygen, ఓకేనా. ఈయన ఒక హైడ్రిల్లా మొక్క మీద
ప్రయోగం చేయడం జరిగింది. హైడ్రిల్లా మొక్కను తీసుకున్నాడు. ఆ మొక్కలతో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ఏమైందంటే ఒక సన్లైట్, ప్రకాశవంతమైన సన్లైట్లో, అంటే బ్రైట్ సన్లైట్లో ఏం జరుగుతుంది, ఒక బ్రైట్ సన్లైట్లో దాన్ని ఆ హైడ్రిల్లా మొక్కను ఉంచినప్పుడు ఆకుపచ్చని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మొక్కల్లో ఆకుపచ్చని భాగాలు ఏముంటాయి, లేత కాండాలు ఉండొచ్చు, ప్లస్ ఆకులు, ఇవన్నీ కూడా ఆకుపచ్చని భాగాలే కదా. ఆ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వడం ఈయన అబ్జర్వ్ చేశారు. ఆ ఎయిర్ బబుల్స్లో ఏమున్నాయి అంటే ఆక్సిజన్ ఉంది, ఆ బబుల్లో ఆక్సిజన్ ఉంది. అదే మనం ఇన్ కేస్ ఆ డార్క్ లైట్లో కన్నా ఈ చెట్టు నుంచినప్పుడు, హైడ్రిల్లా నుంచినప్పుడు ఏమవుతుంది, గ్రీన్ పార్ట్స్ వైల్ ఇన్ ద డార్క్ దే డిడెంట్ నాట్ ఫామ్, అట్లాంటి బబుల్స్ అనేవి ఫామ్ చేయట్లేదు. ఆ బబుల్స్లో ఏముందంటే ఆక్సిజన్ ఎప్పుడుంది, బ్రైట్ సన్లైట్ దగ్గర హైడ్రిల్లా మొక్కను ఉంచినప్పుడు మాత్రమే ఆక్సిజన్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. అదే డార్క్ లైట్లో ఉంచినప్పుడు ఆ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. అదేంటి అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్రైట్ సన్లైట్లోనే ఆక్సిజన్ని ఫామ్ చేయగలుగుతాయి మొక్కలు. అంటే ఫైనల్ కంక్లూజన్ ఈస్, మొక్కలకి ఏదైతే ఎనర్జీకి ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాయో, ఎనర్జీ ప్రొడ్యూస్ ఎలా అవుతుంది, శక్తి ఎలా తయారవుతుంది అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్రైట్ సన్లైట్ ఓన్లీ. ఓకేనా, ఇదొక కంక్లూజన్ వచ్చింది హైడ్రిల్లా మొక్క ప్రయోగం ద్వారా. అదే మనకి కార్బన్ డైఆక్సైడ్ అవసరం మొక్కలకి పిండి పదార్థం తయారు చేసుకోవడానికి అనేది ఎలా నిరూపించామంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అనేది, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించాం. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనకి సన్లైట్, కాంతి అవసరం మొక్కలకు శక్తిని ఉత్పత్తి చేయడానికి అని దేని ద్వారా నిరూపించామంటే హైడ్రిల్లా మొక్క ద్వారా. ఓకేనా, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. ఇక్కడ యాక్టివిటీ కానీ మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది కదా, ఒక ఫ్లాస్క్లో ఇక్కడ కింద హైడ్రిల్లా మొక్కను ఉంచితే సన్లైట్ సమక్షంలో పైన ఇట్లా బబుల్స్ లాంటివి ఫామ్ చేసినాయి. ఎందుకు ఈ బబుల్స్ అంటే ఇది వచ్చేసి మనకి ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది, ఆక్సిజన్ బబుల్స్ ఇవన్నీ కూడా. మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూసాం కదా, ఆక్సిజన్ ఎలా వస్తుంది ఏంటి అనేది హైడ్రిల్లా మొక్క ప్రయోగం ద్వారా. ఓకేనా, ఇది వచ్చేసి బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి చూద్దాం. సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ ద స్టార్చ్ ఇన్ ద గ్రీన్ ప్లాంట్స్. ఓకేనా, సన్లైట్ అనేది నెసెసరీ, అవసరం, కంపల్సరీ స్టార్చ్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆకుపచ్చని మొక్కల్లో, గ్రీన్ ప్లాంట్స్లో అనేదాన్ని వివరించడానికి ఒక ప్రయోగం చేద్దాం. అదేంటంటే బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, టేక్ ఏ స్పాటెడ్ ప్లాంట్ విత్ ద టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ ద డిస్టార్చ్డ్ లీవ్స్. రిమెంబర్ ద ప్రాసెస్ డిస్టార్చింగ్ లీవ్స్ మెన్షన్డ్ ఇన్ ద యాక్టివిటీ 1. మనం డిస్టార్చ్ చేసాం కదా ఒక ప్రయోగంలో. ఎలా అంటే దానిలో దీన్ని మాత్రం మనం ఒక బ్లాక్ పేపర్ని తీసుకుందాం, దాన్ని ఒక డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని దానికి ఒక ఎస్ షేప్ అనేది తీసి ఉంచాలి. అంతకుముందు మనం ప్రీవియస్గా ఒక డిస్టార్చ్ చేసినాం కదా ప్లాంట్కి, అది గుర్తుందా మీకు? KOH ద్రావణం, సారీ ఇది కాదు, CO2 కదా ఇది. ఇక్కడ మనకి ఎలా ఉంటుంది మామూలుగా ఇందులో డిస్టార్చ్ చేయడం అంటే లోపల KOH ద్రావణాన్ని తీసుకొని అందులో ఏమి ఎయిర్, CO2 అట్లాంటివి ఏమీ లేకుండా ఉంటే అందులో స్టార్చ్ తయారవ్వదు. ఓకేనా, డిస్టార్చ్ చేసిన లీవ్ ఇలా ఉంది కదా, ఇక్కడ కూడా మనం అట్లా చేయాలి. ఓకేనా, ఇట్లా ఒక పాట్లో ఉన్న చెట్టుని తీసుకొని ఇలా లీవ్స్ ఉన్నాయి కదా, దీనికి cover one of its leaves with the black paper on which a design is cut. Fix the paper on the leaf is such a manner that light does not enter the dark part. ఓకేనా, మనం ఒక పేపర్ని తీసుకొని మన డయాగ్రామ్లో చూపిన విధంగా ఏం చేయాలంటే దానికి బ్లాక్ పేపర్ అనేది అటాచ్ చేయాలి క్లిప్స్తో, ఎటు కదలకుండా. ఓకేనా, ఇట్లా చేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే సన్లైట్లో ఉంచాలన్నమాట. ఓకేనా, సన్లైట్లో ఉంచాలి. ప్లేస్ ది స్పాట్ ప్లాంట్ ఇన్ సన్లైట్. దీన్ని సన్లైట్లో
ఉంచాలి. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు బ్రైట్ సన్లైట్ టెస్ట్ ద లీఫ్ విచ్ ఈస్ కవర్డ్ బై ఎ బ్లాక్ పేపర్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకేనా, కొన్ని అవర్స్ తర్వాత మనం మొక్క నుండి ఆకులు వేరు చేసేద్దాం. వేరు చేసిన తర్వాత పిండి పదార్థం కోసం అంటే అయోడిన్ టెస్ట్ పిండి పదార్థం కోసం మనం దేంతో టెస్ట్ చేస్తామంటే అయోడిన్తో టెస్ట్ చేస్తాం కదా, ఈ అయోడిన్ టెస్ట్ని ఇప్పుడు చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఏదైతే బ్లాక్ పేపర్ పెట్టామో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో పిండి పదార్థం ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడలేదంటే ఇక బ్లాక్ పేపర్ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి సన్లైట్ అనేది సోకలేదు. ఈ బ్లూ కలర్లో మొత్తం మనకి పిండి పదార్థం ఉంది. అక్కడ అయోడిన్తో టెస్ట్ చేస్తే బ్లూ కలర్లో అయిందంటే అక్కడ పిండి పదార్థం ఉన్నట్టు. ఇక్కడ బ్లూ కలర్ రాలేదు, ఇక్కడ పేల్గా ఉన్న కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లూ కలర్ రాలేదు అంటే అందులో పిండి పదార్థం లేదు. ఎందుకంటే అక్కడ కాంతి సోకలేదు. ఇక బ్లాక్ పేపర్ ఉంది కదా, కాంతి సోకలేదు అన్నమాట. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే సన్లైట్ అనేది కంపల్సరీ కావాలి ఫోటోసింథసిస్కి అని ఈ ప్రయోగం ద్వారా నిరూపితం అయిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్. పత్రహరితం మరియు కిరణజన్య సంయోగ క్రియ గురించి చూద్దాం. ఇంజన్ హౌస్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ఫోటోసింథసిస్. ఒక్క నిమిషం ప్లీజ్. Engine house wanted to find out more about photosynthesis and carried out several other experiments. Okay na, he proposed that only green plant parts could carry out the process of photosynthesis. మనకి జాన్ ఇంజన్ హౌస్ గారు కిరణజన్య సంయోగ క్రియ గురించి కొన్ని విషయాలు అనేవి చెప్పడం జరిగింది. ఏమి అంటే ఆయన అనేక రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు కదా, సెవరల్ అదర్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జాన్ ఇంజన్ హౌస్ గారు చేయడం జరిగింది. వీటన్నిటిని చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి ఏం వచ్చారంటే హీ ప్రపోజ్డ్ దట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ పార్ట్స్ కుడ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకేనా, మొక్కలోని ఆకుపచ్చ భాగం ఫైనల్లీ వచ్చిన కంక్లూజన్ ఏంటంటే మొక్కల్లోని గ్రీన్ ప్లాంట్స్. ఓకేనా, హీ ప్రపోజ్డ్ దట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్ కుడ్ క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. మొక్కల్లోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎందుకు గ్రీన్ పార్ట్స్లోనే జరుగుతుందంటే కింద చూద్దాం. ఓకేనా, వాట్ అబౌట్ ప్లాంట్స్ హ్యావింగ్ కలర్డ్ లీవ్స్? హౌ ఈజ్ ఇట్ దట్ న్యూ లీవ్స్ విచ్ లుక్ డార్క్ రెడ్ ఇన్ కలర్ ఇన్ సెవరల్ ప్లాంట్స్ టర్న్ గ్రీన్? డూ ప్లాంట్స్ హ్యావింగ్ రెడ్డిష్ ఆర్ yellowish leaves also carry out the photosynthesis? What made plants carry out photosynthesis while even green colored animals like some birds could not? Questions like these remained challenges until scientists could isolate the green colored substances from the plant parts and the study its nature. ఓకేనా, అంటే మనకి వేరియస్గా వివిధ రంగులు కలిగిన ఆకులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. ఓకేనా, వాట్ అబౌట్ ప్లాంట్స్ హ్యావింగ్ కలర్డ్ లీవ్స్ అంటే వేరే ఇతర మామూలుగా కొంచెం వేరు రెడ్ కలర్ ఎల్లో కలర్ లీవ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అట్లాంటివి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలుగుతాయా? కొన్ని మొక్కల్లో చిగురుగా మామూలు లేత ఆకులు అనేవి ఉంటాయి, అవి రెడ్ కలర్లో ఉంటాయి. ఆ రెడ్ కలర్లో ఉండి తర్వాత ఆకుపచ్చలోకి ఎలా మారుతాయి? ఓకేనా, which look dark red in new leaves which look dark red in color in several plants turn green. ఫస్ట్ లేత ఆకులు అనేవి రెడ్ కలర్లో ఉండి తర్వాత అవి ఎలా మారగలుగుతున్నాయి గ్రీన్ కలర్లోకి? అండ్ ఆల్సో డూ ప్లాంట్స్ హ్యావింగ్ రెడ్డిష్ ఆర్ yellowish లీవ్స్ ఆల్సో క్యారీ అవుట్ ఫోటోసింథసిస్? మనకి ఎరుపు రంగులో లేదా పసుపు రంగులో ఉండే పత్రాలు ఫోటోసింథసిస్ని నిర్వహిస్తాయా? వాట్ మేడ్ ప్లాంట్స్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ వైల్ ఈవెన్ గ్రీన్ కలర్డ్ యానిమల్స్? అదే ఇన్కేస్ మనకి గ్రీన్ కలర్లో కొన్ని యానిమల్స్ పక్షులు కనిపిస్తాయి, అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయా అంటే చిలుకలు గ్రీన్ కలర్లో ఉన్నాయి, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి అంటే జరుపుకోవు. ఓకేనా, పచ్చ రంగులో ఉన్నంత మాత్రాన కిరణజన్య సంయోగక్రియ జరుపుకో. అందులో ప్లాంట్స్లో గ్రీన్ కలర్లో ఉన్న వాటికి క్లోరోఫిల్ పత్రహరితం అనే ఉంటుంది, ఆ పత్రహరితం వల్ల ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోగలుగుతున్నాయి. ఓకేనా, క్వశ్చన్ లైక్ దీస్ రిమైండ్ ఛాలెంజెస్ అంటిల్ సైంటిస్ట్ కుడ్ ఐసోలేట్ ద గ్రీన్ కలర్డ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద ప్లాంట్ పార్ట్స్ అండ్ స్టడీ ఇట్స్ నేచర్. ఓకేనా, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ అనేవి రైజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు వరకు అంటే
మొక్కలో ఆకుపచ్చని పదార్థం అనేది ఉంది కదా, దాన్ని వేరు చేసి దాని స్వభావం, దాని నేచర్ని అర్థం చేసుకునే వరకు ఒక కంక్లూజన్ అనేది రాలేదు. ఏంటంటే ఎట్లా జరుపుకుంటాయి, మరి వేరే కలర్లో ఉన్న లీవ్స్ జరుపుకుంటాయో లేదా ఫోటోసింథసిస్ని, ఒకవేళ గ్రీన్ కలర్లో ఉన్న యానిమల్స్ కూడా మనకి కిరణజన్య సమయక్రియ ఫోటోసింథసిస్ని జరుపుకుంటాయని, ఇట్లాంటివి ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అయినాయి క్వశ్చన్స్. తర్వాత ఒక కంక్లూజన్కి రావడం వల్ల ఇవన్నీ మారిపోయినాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం ఆ కంక్లూజన్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంజన్ హౌస్ proposition came after several experiments till the mid-20th century, when scientists could also locate the site of photosynthesis and even isolate it. Okay na? Around 4 decades after engine house proposition, scientists could only isolate the green substances to observe its nature and find out whether photosynthesis could be carried out with it. This had become possible in the year of 1817 due to the work of two scientists, Pelletier and Cavenshaw, who obtained the extract of the green colored substance and named it chlorophyll, meaning green leaf. ఓకేనా? మనకి ఎన్నో సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా దీని గురించి ఎవరికి అర్థం కాలేదు. ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ ఫోటోసింథసిస్ జరుపుకుంటాయా, అసలు ఈ ఫోటోసింథసిస్ ఎలా జరుపుకోగలుగుతున్నాయి ఇవన్నీ. ఓకేనా? 1817, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1817లో ఇద్దరు శాస్త్రవేత్తల హార్డ్ వర్క్ వల్ల, ఎవరు అంటే వారు పెల్లిటియర్ మరియు క్యావెన్షా అనే ఇద్దరు శాస్త్రవేత్తలు హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇంజన్ హౌస్ ఏమైతే ప్రతిపాదనలు ప్రతిపాదించారో వాటికి ఇంకా కొంచెం హార్డ్ వర్క్ తోడై వీరు ఒక ఆకుపచ్చటి పదార్థాన్ని వేరు చేశారన్నమాట. మొక్క యొక్క పత్ర భాగం నుంచి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేశారు. వేరు చేసి దానికి ఏమని పేరు పెట్టారంటే క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. ఓకేనా? 1817 due to the work of two scientists, Pelletier and Cavenshaw, who obtained an extract of the green colored substances and named it chlorophyll, meaning green leaf. దానికి ఏమని పెట్టారంటే క్లోరోఫిల్ అని పేరు పెట్టారు. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకు అని అర్థం, గ్రీన్ లీఫ్. ఓకేనా? ఇట్ వాస్ ఆల్సో ఫౌండ్ దట్ పిగ్మెంట్స్ ఇన్ అడిషన్ టు క్లోరోఫిల్, కెరటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్. ఓకేనా? క్లోరోఫిల్తో పాటుగా ఇంకేముంటాయి అంటే కెరోటిన్ మరియు ఫైకోబిలిన్స్ అనే వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. ఓకేనా? carotenoids and phycobilins could also aid in the process of photosynthesis by passing on the energy of sunlight trapped by them chlorophyll. ఓకేనా? క్లోరోఫిల్ అనేతో పాటుగా కెరోటినాయిడ్స్ మరియు ఫైకోబిలిన్స్ అనే వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగ క్రియలో తోడ్పడతాయి. ఏమేమంటే క్లోరోఫిల్తో పాటుగా కెరోటినాయిడ్స్ మరియు ఫైకోబిలిన్స్ కూడా. ఓకేనా? ఇది అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మనం రిలేషన్స్ అన్నీ చూసినాం. ఫోటోసింథసిస్ మరియు క్లోరోఫిల్ అండ్ ఆల్సో వాటరు ఫోటోసింథసిస్, సన్లైట్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్, ఇవన్నీ చూసాం కదా. నీరు మరియు కిరణజన్య సంయోగక్రియ, గాలి కిరణజన్య సంయోగక్రియ, పత్రహరితం కిరణజన్య సంయోగక్రియ, వీటన్నిటి మధ్య ఉన్న రిలేషన్ అయితే చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్. ఓకేనా? అసలు కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వేర్ డస్ క్లోరోఫిల్ అండ్ వేర్ ఈస్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్. ఓకేనా? కిరణజన్య సంయోగ క్రియ, వేర్ డస్ క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్లో మనకి క్లోరోఫిల్ కానీ ఇతర పిగ్మెంట్స్ అంటే కెరోటినాయిడ్స్, ఫైకోబిలిన్స్ అనే పిగ్మెంట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి అని ఒక క్వశ్చన్ అడిగారు. ట్రై టు నేమ్ సమ్ పార్ట్స్ వేర్ యూ థింక్ ఫోటోసింథసిస్ అక్కర్స్. ఓకేనా? మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిగే భాగాల పేరు ఏమైనా మీరు చెప్పగలరా అని అంటే లీవ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? లీవ్స్, అది కాక లేతగా ఉన్న కాండాలలో స్టెమ్స్, లేతగా ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న స్టెమ్స్లో కూడా జరగడానికి ఛాన్స్ ఉంది ఫోటోసింథసిస్. ఓకేనా? డూ యూ థింక్ న్యూ రెడిష్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో క్యారీ అవుట్ ద ఫోటోసింథసిస్? వాట్ వుడ్ బి ద రీజన్ ఫర్ దేర్ కలర్?
ఓకేనా. మొక్కల్లో మనకి ఫస్ట్ న్యూ లీవ్స్, కొత్తగా ఆకులు ఏర్పడతాయి కదా, అవి చిగురాకులు రెడ్ కలర్గా ఉంటాయి. అవి కూడా కిరణజన్య సమయక్రియ జరుపుకుంటాయా అంటే మేబీ ఆర్ మే నాట్ బి. ఓకేనా. ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ part containing chlorophyll was not known till another 6 decades after Pelletier and Cavendish discovered the chlorophyll. ఓకేనా. పెలిటియర్ మరియు క్యావెన్షో శాస్త్రవేత్తలు మనకి క్లోరోఫిల్ కనుగొన్న తర్వాత ఒక 6 డికేడ్స్ వరకు కూడా కిరణజన్య సంయోగక్రియ జరిగే ఒక ఖచ్చితమైన ప్లేస్ అనేది క్లోరోఫిల్ గురించి, అంటే క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి కన్ఫర్మ్గా తెలియలేదు. ఇట్ వాజ్ బిలీవ్డ్ టు బి స్ప్రెడ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ పార్ట్స్. ఇది ఒక చిన్న బిలీవ్, అంటే నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే అప్పటి వరకు మొక్కల కణాల్లో ఆకుపచ్చటి భాగాల్లో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని, మొక్కల్లో ఉన్న ఆకుపచ్చని భాగాలన్నిటిలో కూడా క్లోరోఫిల్ ఉంటుందని ఒక బిలీవ్ అప్పటి టైంలో. ఓకేనా. ఇన్ 1883 Julius Van Schaik observed the chlorophyll in plant cells is not spread throughout the entire cell. ఓకేనా. 1883లో జూలియస్ వాన్ సాక్ అనేవారు ఏం చేస్తారంటే క్లోరోఫిల్ అనేది మొక్క కణం అంతా కూడా వ్యాపించి ఉండదు అనే ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఓకేనా. ఇట్ ఈస్ రాదర్ ఫౌండ్ ఇన్ ద ఆర్గనెల్స్ విత్ ఇన్ ద సెల్. ఓకేనా. ప్రత్యేక కణాంగాలలో ఉంటుంది. అదొక ప్రత్యేక మొక్కలోని కణమంతా వ్యాపించి ఉండదు. క్లోరోఫిల్ అనేది కణంలో ఒక ప్రత్యేక కణాంగాలలో, ప్రత్యేక ఆర్గనెల్ ఉంటుందిగా, ఆర్గనెల్స్ ఉంటాయి కదా, ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆర్గనెల్స్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా అని చెప్పడం జరిగింది. సచ్ ఆర్గనెల్స్ వేర్ నేమ్డ్ యాజ్ క్లోరోప్లాస్ట్. మొక్కల్లో ఇది సెల్ అనుకో, సెల్ మొత్తం క్లోరోఫిల్ వ్యాపించి ఉండదు. అందులో కణంలో కణాంగాలు అనేవి ఉంటాయి కదా, కణాంగాలు వచ్చేసి మైటోకాండ్రియా కావచ్చు, గాల్జీ సంక్లిష్టం కావచ్చు, ఇంకా రైబోజోమ్లు, లైసోజోమ్లు ఇవన్నీ ఉంటాయి. హరితరేణువు ఉంటుంది. ఓకేనా. దీన్ని హరితరేణువు అనుకుందాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకి హరితరేణువు. ఈ కణమంతా వ్యాపించి ఉండదు క్లోరోఫిల్ అనేది. ఈ హరితరేణువులో మాత్రం, ఇక్కడ ఉంది చూసారా హరితరేణువులో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుందని జూలియస్ వాన్ సాక్ గారు 1883లో చెప్పడం జరిగింది. దాని పేరే క్లోరోప్లాస్ట్ అంటాం. క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువులో లేదా క్లోరోప్లాస్ట్లో మాత్రమే మనకి క్లోరోఫిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. దెర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లార్జ్ నంబర్స్ ఇన్ ద సెల్స్ ఆఫ్ పార్ట్స్ లైక్ ద స్టొమాటల్ గాడ్ సెల్స్ అండ్ గ్రౌండ్ టిష్యూ ప్లాంట్స్. ఓకేనా. మొక్కల్లో వచ్చేసి మనకి పత్రరంధ్రాల్లో ఉంటాయి. పత్రరంధ్రాల్లో రక్ష కణాల్లో మరియు ఆకుపచ్చని భాగాల్లో సంధాయక కణాల్లో క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఓకేనా. పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు ఆకుపచ్చని భాగాల్లో, రక్షక కణాల్లో మరియు ఆకుపచ్చని భాగాల్లో. దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లార్జ్ నంబర్స్ ఇన్ ద సెల్స్ అరౌండ్ 40 to 100 ఆఫ్ పార్ట్స్ లైక్ స్టొమాటల్ గాడ్ అండ్ గ్రౌండ్ టిష్యూస్. సంధాయ కణజాలం మరియు రక్షక కణాలలోనే ఎక్కువగా ఈ క్లోరోఫిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ క్లోరోప్లాస్ట్. ఇది మనకు అవసరం లేదు డయాగ్రామ్. ఓకేనా. తీసే ఇట్లా బ్రాకెట్లో ఇచ్చినవి కొంచెం ఇంపార్టెంట్, అవి మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. If a cell is broken up, the chloroplast also break into pieces, so it becomes very difficult task to isolate them, study and different types of photosynthesis, different steps of photosynthesis. మనకి హరిత రేణువు నుంచి అంటే క్లోరోప్లాస్ట్ నుంచి క్లోరోఫిల్ అనేది వేరు చేయడం ఒక డిఫికల్ట్ టాస్క్. అంటే అవే మైక్రో పరిమాణంలో ఉంటాయి సెల్స్. ఆ సెల్స్లోనే ఆర్గనెల్స్ వచ్చేసి ఇంకా సూక్ష్మ పరిమాణంలో, కణంలో కణాంగాలు ఇంకా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. అందులో ఉన్న క్లోరోప్లాస్ట్ని వేరు చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా మారింది. ఇన్కేస్ అది వేరు చేసి మనం చూడగలిగితే అందులో క్లోరోప్లాస్ట్ అంటే ఫోటోసింథసిస్లో ఏమేమి జరుగుతాయి ఏంటనే స్టెప్స్ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. వెరీ డిఫికల్ట్గా మారింది. ఇట్ వాజ్ నాట్ అంటిల్ 1954 దెన్ డేనియల్ ఐ ఆర్నాన్ వాజ్ ఏబుల్ టు బ్రేక్ అప్ ప్లాంట్ సెల్స్ సో జెంట్లీ that whole chloroplast would be obtained
దట్ కుడ్ క్యారీ త్రూ ఫోటోసింథసిస్. మనకి అది చాలా డిఫికల్ట్గా మారింది దాన్ని వేరు చేయడం అనేది. ఎప్పటి వరకు అంటే 1954 వరకు. ఎందుకు ఆ తర్వాత డిఫికల్ట్గా మారలేదంటే ఆల్రెడీ 1954 తర్వాత డేనియల్ ఐ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త ఆ సెల్ని ఏదైతే ఉందో దాన్ని జెంట్లీగా పగలగొట్టి మెల్లిగా కణాన్ని పగలగొట్టి దాని నుంచి క్లోరోప్లాస్ట్ని వేరు చేయడం జరిగింది. ఓకేనా, ఇక క్లోరోప్లాస్ట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. చూద్దాం ఇప్పుడు క్లోరోప్లాస్ట్ ఇలా ఉంది కదా. లిపిడ్ గ్లోబ్యూల్, మెంబ్రెయిన్, స్ట్రోమా థైలకాయిడ్, స్ట్రోమా, గ్రానం, గ్రానా థైలకాయిడ్, స్టార్చ్ గ్రెయిన్, ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. It has been found the chloroplast is a membranous structure consisting of 3 membranes. The third layer forms stacked sac-like structure called grana. Igo grana చూసారు కదా, grana. It is believed to be a site of trapping of solar energy. కాంతి శక్తిని గ్రహించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఏది అంటే గ్రానాలో. గ్రానా వచ్చేసి సన్లైట్ని ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ద ఇంటర్మీడియటరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రోమా. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయింది కదా, ఈ భాగం మొత్తం దీన్ని స్ట్రోమా అంటారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజైమిక్ రియాక్షన్స్ లీడింగ్ ఇట్ ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ విచ్ ఇన్ టర్న్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ స్టార్చ్. ఓకేనా, మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంజైమ్ల రియాక్షన్ వల్ల గ్లూకోజ్ అనేది సింథసిస్ అవుతుంది. ఓకేనా, గ్లూకోజ్ అనేది తర్వాతకి స్టార్చ్గా మారిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే స్ట్రోమాలో జరుగుతుంది. సబ్స్టాన్సెస్ ఫౌండ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఓకేనా, మనకి క్లోరోప్లాస్ట్లో సన్లైట్ని అబ్జార్బ్ చేసుకునే పార్ట్ ఏదైతే ఉందో వాటిని ఏమంటామంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటారు. ఓకేనా, there are several types of photosynthetic pigments involved in the process of produce organic molecules like glucose in plants. ఓకేనా, మనకి ప్లాంట్స్లో గ్లూకోజ్ వంటి పదార్థాలు ఏవైతే తయారు చేయబడతాయో కిరణజన్య సంయోక్రియలో తయారు చేయబడతాయి కదా, స్టార్చ్, గ్లూకోజ్, ఇవన్నీ కూడా వాటికి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, chlorophyll is such a pigment which is contained chlorophyll is such a pigment which contain one atom of magnesium. It is similar in structure to the heme of hemoglobin. మనకి హీమోగ్లోబిన్లో వచ్చేసి అంటే రక్తంలో వచ్చేసి మనకి హీమోగ్లోబిన్ ఉంటుంది. అదే క్లోరోఫిల్లో అయితే మెగ్నీషియం అనే అణువు ఉండడం జరుగుతుంది. పత్రహరితంలో క్లోరోఫిల్లో ఏముంటుంది, రక్తంలో మనకి బ్లడ్లో హీమోగ్లోబిన్ ఎలా ఉంటుందో అదే పత్రహరితంలో వచ్చేసి మెగ్నీషియం అనేది ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, పత్రహరితంలో మెగ్నీషియం అంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది, లైక్ మనకి బ్లడ్లో హీమోగ్లోబిన్ ఎలా ఉంటుందో అలా. ఓకేనా, ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ ద ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. మనకి హీమోగ్లోబిన్ దేనికి యూజ్ అవుతుందంటే అది రెడ్ కలర్ పిగ్మెంట్. ఓకేనా, ఐరన్ కలిగి ఉంటుంది ఆ పిగ్మెంట్లో, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది హీమోగ్లోబిన్. అది వదిలేసేయండి. 2 major kinds of chlorophylls are associated with the thylakoid membranes. Chlorophyll A is blue green in color. మనకి 2 types of chlorophylls అనేవి ఉండడం జరుగుతుంది. క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా, అండ్ క్లోరోఫిల్ బి ఈజ్ ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. బ్లూ గ్రీన్ కలర్లో ఉండేదేమో మనకి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి వచ్చేసి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. అరౌండ్ 2500 to 400 pigments molecules are grouped as light harvesting complex or photosynthetic unit in each thylakoid. ఓకేనా, ప్రతి గ్రానాలో కూడా ఏం జరుగుతుంది అంటే దాదాపుగా 250 నుంచి 400 వరకు
కలర్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట, ఒక కాంతి శోషణ సముదాయం లాగా. ఓకేనా, వీటిని ఏమంటామంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లు ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రమాణాలు అని కూడా పిలవచ్చు. ఓకేనా, ఫోటోసింథటిక్ యూనిట్ ఇన్ ఈచ్ థైలకాయిడ్. సచ్ innumerable unit function together in chloroplast of green plants in process of photosynthesis. During photosynthesis several events occur in the chloroplast. Some of them మనకి వేరియస్ యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు. క్లోరోప్లాస్ట్లో ఏమేమి జరుగుతున్నాయో కింద చూద్దాం. ఓకేనా, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ, మనకి కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, నీటి అణువు విచ్చిత్తి అనేది జరుగుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బోహైడ్రేట్గా మారడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. Light is required to initiate several events while several may continue even the absence of it. ఓకేనా, కాంతి అవసరం లేకుండా కూడా కొన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి. అవేంటో చూద్దాం. దట్ వుడ్ మీన్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ కెన్ హెల్ప్ రియాక్షన్స్ టు కంటిన్యూ ఈవెన్ ఇన్ ద డార్క్. లైట్ ఏదైతే కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఉంటుందో అది లైట్ లేనప్పుడు కూడా అది స్టోర్ అయి ఉంటుంది. ఈవెన్ డార్క్ ప్లేస్లో కూడా యాక్షన్స్ జరగడానికి ఆ లైట్ అనేది యూజ్ అవుతుంది. లైట్ డిపెండెంట్ ఈవెంట్స్ ఆర్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ లైట్ రియాక్షన్ అండ్ ఇట్ హ్యాస్ ఫౌండ్ టు టేక్ ప్లేస్ ఇన్ గ్రానా. మనకి కాంతి చర్యలు అంటే లైట్ ఉన్నప్పుడు జరిగే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రాన సమక్షంలో జరుగుతాయి. వైల్ ద రెస్ట్ ఆర్ కాల్డ్ లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్స్. లైట్ లేకుండా జరిగే చర్యలు ఏవైతే ఉన్నాయో లేదా డార్క్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ జరుగుతాయి అంటే స్ట్రోమాలో జరుగుతాయి. ఓకేనా, వైల్ ద రెస్ట్ ఆర్ కాల్డ్ లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్స్ అండ్ దే అక్కర్ ఇన్ ద స్ట్రోమా. ఓకేనా, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది చూద్దాం ఇప్పుడు. లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి, అవేంటో చూద్దాం. మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఏ కీ రోల్. లైట్ అనేది సన్లైట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ ఏ వెరీ క్విక్ సక్సెషన్ ఇనిషియేటెడ్ బై ద light and therefore the phase of is technically called the photochemical phase or light dependent reaction. The light reaction takes place in chlorophyll containing thylakoids called grana of chloroplast. Several steps occur in the light dependent reactions. ఓకేనా, మనకి ఏం జరుగుతుంది క్లోరోప్లాస్ట్లో ఉన్న గ్రాన థైలకాయిడ్లో లైట్ రియాక్షన్స్ అనేవి లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందులో వచ్చేసి సెవెరల్ రియాక్షన్స్ అనేవి కింద స్టెప్స్ రూపంలో తెలియజేయబడింది. స్టెప్ 1 ఈజ్ ద క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్. ఫోటాన్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ. మనకి క్లోరోఫిల్లో సన్లైట్ పడినప్పుడు ఫోటాన్లు అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకేనా, అప్పటి వరకు ఇన్యాక్టివేట్గా ఉన్న ఫోటాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడంటే లైట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. ఫోటాన్ అంటే ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. మనకి స్టెప్ 2 వచ్చేసి the energy is used in the splitting of the water molecule into two component ions named hydrogen and hydroxyl ion. ఓకేనా, స్టెప్ 2 ఏంటంటే హైడ్రోజన్ అయాన్ అనేది వాటర్ మాలిక్యూల్ అనేది ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇంటూ టూ కాంపోనెంట్ అయాన్స్ నేమ్డ్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్. మనకి వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అయ్యి ఒక హైడ్రోజన్ ప్లస్ ఒక హైడ్రాక్సిల్ అయాన్గా OH మైనస్ని హైడ్రాక్సిల్ అయాన్ అంటాం, H ప్లస్ని హైడ్రోజన్ అయాన్ అంటాం. వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అయ్యి ఇలా చేంజ్ అవుతుంది. ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ photolysis, which means splitting by light. Photo means light, lysis means breaking. This was discovered by Robert Hill, hence is also called Hill's reaction. ఇది హిల్స్ అనే శాస్త్రవేత్త కనుగొనడం వల్ల దీన్ని హిల్ రియాక్షన్ అని కూడా అంటాము.
ఓకేనా. స్టెప్ 3 వచ్చేసి స్టెప్ 3, the highly reactive H plus and OH minus ions of water undergo quick change to described below. OH ions through a series of steps produce water and the oxygen. Water may be used the plant inside, but O2 is usually released into the atmosphere. ప్లాంట్లో వాటర్ అనేది యూజ్ చేసుకుంటుంది, బట్ ఆక్సిజన్ అనేది బయటకు వాతావరణంలోకి రిలీజ్ చేయబడుతుంది. H plus ions undergo series of changes in the dark reaction. H plus ions produced in photolysis are immediately picked up by special compound NADP to form a NADPH. మనకి NADP అనేది H plus అయాన్ని గ్రహించుకొని H plus అయాన్ని తీసుకొని NADPHగా ఫామ్ అవుతుంది. రెడ్యూస్డ్ నైకోటినమైడ్ అడినోసైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఓకేనా. ADP అండ్ IP ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ట్రాప్ ఎనర్జీ టు ఫార్మ్ ATP. ADP అనేది ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని గ్రహించుకొని ATPగా మారుతుంది, అంటే ఎనర్జీగా మారుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ATP అండ్ NADPH ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. దీస్ ఆర్ కాల్డ్ అసిమిలేటరీ పవర్. ఓకేనా. మనకి ఫైనల్గా లైట్ రియాక్షన్లో, లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఒక ATP ఫామ్ అవుతుంది ప్లస్ NADPH ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి NADP అనేది ఇక్కడ ఏర్పడిన OH ప్లస్ ఉంది కదా, NADP అనేది H+ని తీసుకొని NADPH+గా మారుతుంది. అండ్ ADP అనేది అడినోసిన్ డైఫాస్ఫేట్ అనేది ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకొని ATPగా మారుతుంది, అంటే ఎనర్జీగా మారుతుంది. ఇది వచ్చేసి మనకి లైట్ డిపెండెంట్ రియాక్షన్లో జరిగేది. ఇప్పుడు వచ్చేసి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనేది చూద్దాం. ఓకేనా. దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ బై ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫేసెస్ ఆఫ్టర్ డే టైమ్ మే అక్కర్ ఇన్ సమ్ ప్లాంట్స్. ఓకేనా. ఇది అసలు ఏంటంటే కాంతి అవసరం లేదు, సన్లైట్ అనేది మనకి నెసెసరీ లేదు. అంతేకాకుండా ఏంటంటే కాంతి చర్యతో పాటు జరుగుతుంది. ఓకేనా. కాంతి చర్యతో పాటు జరుగుతుంది. లైట్ ఉన్న ప్లాంట్స్ ఏవైతే యాక్షన్ జరుపుకుంటాయో వాటితో పాటు జరుగుతుంది, కానీ లైట్ అవసరం లేదు. ఇట్ మే అక్కర్ ఇన్ సమ్ ప్లాంట్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఇన్ ద డార్క్. దిస్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. అంటే కాంతి లేనప్పుడు జరుగుతుంది కాబట్టి డార్క్ రియాక్షన్ అంటాం. But the term dark reaction or light independent reaction does not mean that they occur when it is dark at night. ఓకేనా. మనం డార్క్ రియాక్షన్ అన్నాం కానీ చీకట్లో జరుగుతుందని అర్థం కాదన్నమాట. ఓకేనా. కాంతి పైన ఆధారపడదు, సన్లైట్ మీద ఆధారపడదు, అంతే తప్పిస్తే డార్క్ రియాక్షన్ అంటే చీకట్లో జరుగుతుంది, నైట్ టైంలో జరుగుతుందని అర్థం కాదు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ డార్క్ రియాక్షన్. బట్ ద టర్మ్ dark reaction or light independent reaction does not mean that occur when it is dark at night. నైట్ జరుగుతుందని అర్థం కాదు, లైట్ లేనప్పుడు జరుగుతుందని మాత్రమే మీనింగ్ వస్తుంది. ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ లైట్ మీద డిపెండ్ అవ్వవు కాబట్టి దీన్ని డార్క్ రియాక్షన్ అన్నాం, అంతే. ఓకేనా. ఇన్ ద డార్క్ ఫేజ్ the hydrogen of the NADPH is used to combine it with CO2 by utilizing ATP energy and produce glucose. ఓకేనా. గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో ఏమవుతుందంటే హైడ్రోజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. మనకి పైన ఏటీపీ ఫామ్ అయింది కదా, ఆ ఏటీపీని హైడ్రోజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ సింథసిస్ అక్కర్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజింగ్ సర్టెన్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అండ్ ఎంజైమ్స్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రకరకాల మధ్యస్థ పదార్థాలు మరియు ఎంజైమ్స్ అనేవి అవసరం అవుతుంది. ఓకేనా. RUBP అంటే రిబ్యులోజ్ 1,5 bis phosphate is a compound which accept the CO2 in the process. RUBP అనే ఎంజైమ్ దీనికి చాలా అవసరం అవుతుంది. ఓకేనా. ఫైనలీ ద గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్. గ్లూకోజ్ అనేది స్టార్చ్గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లాంట్స్ ఆర్ క్యాపబుల్ టు సర్వైవింగ్ అండర్ ఏ రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫ్రమ్ ద వెరీ హాట్, డ్రై అండ్ బ్రైట్లీ లైటెండ్ కండిషన్ టు వెట్,
humid and dimly lighted ones. The requirement of light and the other factors varies from the one plant to another. ఓకేనా. మొక్కలు మనం వివిధ రకాల పరిస్థితుల్లో కూడా జీవక్రియలు అంటే వాటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రెస్పిరేషన్ కావచ్చు, ఫోటోసింథసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా అతి బాగా సన్లైట్ ఉన్నప్పుడు మరియు హాట్గా ఉన్నప్పుడు, వెట్గా ఉన్నప్పుడు, డ్రైగా ఉన్నప్పుడు, తేమ హ్యూమిడిటీతో ఉన్నప్పుడు లేదంటే కాంతి కలిగిన వాతావరణంలో ఎక్కువ జరుపుకుంటాయన్నమాట వాటి యొక్క ఫంక్షన్స్. అంటే ఫోటోసింథసిస్ కానీ, రెస్పిరేషన్ కానీ, రిప్రొడక్షన్ కానీ ఏవైతే ఉన్నాయో అవి జరిపే యాక్షన్స్ అన్నీ కూడా, వాటి యొక్క జీవక్రియలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా. ఓకేనా. లైట్ మరియు ఇంకా ఇతర ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్క మొక్కకి ఎక్కువ సన్లైట్ అవసరం అవుతుంది, ఒక్కొక్క మొక్కకు తక్కువ సన్లైట్ అవసరం అవుతుంది. ఒక మొక్క ఎక్కువ హ్యూమిడిటీ అంటే ఎక్కువ తేమ ఉన్న ప్లేస్లో బాగా జరుపుకోగలుగుతుంది ఫంక్షన్స్. కొన్ని మొక్కలు అయితే అలా జరుపుకోలేవు. అలా వేరియస్ ప్లాంట్స్కి ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది కంప్లీట్ అయింది, అంటే స్వయం పోషణ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్. అంటే దీని తెలుగులో వచ్చేసి మనం పరపోషణ అనొచ్చు. అంటే ఆహారం కోసం వేరే యానిమల్స్ మీద డిపెండ్ అయితే దాన్ని పరపోషణ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం దీన్ని.